హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట. యూకే వచ్చాక ఎట్లా అయింది ఏంటి అనేది. సో పార్ట్ 1లో అయితే చెప్పేశాను కదా. సో ఇండియా నుంచి యూకే అలా వచ్చాను ఏంటి అనేది. సో అసలు యూకే ఎందుకు వచ్చాను అండ్ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి. సో ఆల్మోస్ట్ ఇది ఒక 4th మంత్ అనమాట. యాక్చువల్గా 6 months, కానీ 4 months అయితే కౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో 2 months నేను వెకేషన్కి ఇండియా వచ్చేసాను మళ్ళీ. సో మెయిన్గా యూకే రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. అండ్ నాన్ ఐటీ జాబ్ అనమాట అది. సో నాన్ ఐటీ జాబ్ చేస్తుంటే శాలరీ వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉండట్లా. అండ్ నాన్ ఐటీలో గ్రోత్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఎన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మ్యాక్సిమం 80,000 90,000 వరకు అయితే రీచ్ అవ్వచ్చు. సో గ్రోత్ అనేది ఉండట్లేదు, ఒక పొజిషన్ చెప్పుకోవడం కూడా కిక్ ఉండట్లేదు అనమాట. సో చేస్తున్న జాబ్కి అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేశాను ఒక లాస్ట్ 4-5 years నుంచి. సో అట్లా జాబ్ చేస్తున్నాను. సో జాబ్ చేసిన తర్వాత నాకు అనిపించి మాస్టర్స్ చేయాలి, ఫారిన్ వెళ్తే కొద్దిగా ఏమైనా మనకి మాస్టర్స్ వస్తే కొద్దిగా పెద్ద డెసిగ్నేషన్ వస్తుందేమో అని చెప్పి పొజిషన్స్ ట్రై చేసుకోవాలి. ఫారిన్లో మనం యూనివర్సిటీలో మనం మాస్టర్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా జాబ్ అయితే ఎవరు ఇచ్చేయరండి. మాస్టర్స్ అయిపోయి 2 years అయిపోయినా కూడా జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మెయిన్ ఏమేంటంటే ఫారిన్లో మనం మాస్టర్స్ చేస్తే కొద్దిగా సర్టిఫికెట్ అనేది వచ్చి మళ్ళీ మనం అనుకున్న పొజిషన్కి సర్టిఫికెట్ కోర్సెస్ అవి కూడా చేస్తే మాస్టర్స్ ప్లస్ సర్టిఫికెట్ కోర్సెస్ చేస్తే స్కిల్స్ పెరిగి మనకి కొద్దిగా ఏమైనా సర్కిల్ అయితే ఉంటుంది కదా రెఫరెన్సెస్కి. ఆ సర్కిల్లో ప్లస్ అవుతుంది కదా, సివిలో వెయిటేజ్ పెరుగుతుంది. స్కిల్స్ అన్ని లర్న్ చేసుకొని మనం వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే కొద్దిగా ఏమైనా జాబ్స్ వస్తే కనుక లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే నేను రావడం జరిగిందనమాట యూనివర్సిటీకి. మెయిన్గా స్టడీస్ ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటాయి థియరటికల్ కన్నా. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన మెయిన్ ఏంటంటే యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత సో ఇండక్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, అడ్మిషన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎన్నో డేస్ అయితే తీసుకోదు మీకు. సో ఒకసారి యూనివర్సిటీ రాగానే మనం బీఆర్పీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే రావాలి. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మనం బీఆర్పీ కలెక్ట్ చేసుకోవాలి. ఎట్లాగా మనకు మన ఐడి రెఫరెన్సెస్ అన్నీ చెప్తే కనుక మనకి ఐడి కానీ బీఆర్పీ కానీ అన్నీ ఇచ్చేస్తారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఐడి అయితే చెప్పేస్తారు. సో బీఆర్పీ ఇచ్చేసారు అండ్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో ఒకసారి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి స్కెడ్యూల్ అనేది టైం టేబుల్ అనేది మనకి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట మన పోర్టల్లో అయితే. సో లాగిన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాం కదా, మన స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్తో అండ్ క్యాప్చాతో ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ డీటెయిల్స్లో అయిపోయిన తర్వాత స్కెడ్యూల్ అనేది వస్తుంది అనమాట. సో స్కెడ్యూల్ వచ్చాక మన టైం టేబుల్ చూసేసుకొని క్లాసెస్కి వచ్చేయడమే. ఇంకా నార్మల్గా వచ్చి కూర్చొని వినడం. ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్తారు. వచ్చిన వాళ్ళకి ప్రజెంట్ పడుతుంది, ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఏమో ఆబ్సెంట్. ఎవరు ఫోర్స్ చేయరండి. సో క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏ ప్రొఫెసర్ కూడా ఫోర్స్ చేయరనమాట. నువ్వు రావట్లేదు ఫోన్లు చేసి నువ్వు రా అంటాం కూడా అలాంటివి ఏమి ఉండవు. వచ్చిన తర్వాత మనకి అటెండెన్స్ స్కానర్ అయితే పెడతారనమాట. టీవీ స్క్రీన్ మనకి టీవీ స్క్రీన్స్లో అటెండెన్స్ అయితే పెడతారు. స్కానర్ ఆన్ చేస్తారు, లేదా ట్యాప్ చేయడానికి కింద మనకి ట్యాపింగ్ డివైస్ అయితే ఉంటుందన్నమాట. లేదా క్లాస్ ఎండ్లో చేస్తారనమాట. సో ఫస్ట్లో ఏం చేశారంటే స్కానర్ అయితే పెట్టారు. స్కానర్ పెట్టిన తర్వాత మా వాళ్ళు ఏం చేశారంటే మెల్లిగా స్కాన్ చేసేసుకొని క్లాస్ నుంచి వెళ్ళిపెట్టేవాళ్ళు అనమాట. ఫస్ట్ కాబట్టి ఎక్కువ క్లాసెస్ అయితే ఉండవు. సో క్లాసెస్ ఉండవు కాబట్టి ధీమాతో స్టార్ట్ చేశారు. మెల్లిగా అది అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేశారంటే క్లాసెస్ రాగానే స్కానర్ ఆన్ చేయకుండా లాస్ట్లో అనమాట క్లాస్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 10 minutes ముందు స్కానర్ ఆన్ చేసి స్కాన్ చేస్తారనమాట. అప్పుడు ఎవరుంటే వాళ్ళే ఫస్ట్ ఎవరైతే వచ్చి వెళ్ళిపోతారో వాళ్ళు కౌంట్ ఉండదు. లాస్ట్ మినిట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంట్ ఉంటుంది అనమాట. సో మెయిన్గా అటెండెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి తర్వాత చాలా ప్లస్ అవుతుంది డెజర్టేషన్స్ టైంలో కానీ, మనకి లీవ్ కావాలన్నా కూడా, ఎక్స్టెన్షన్ లీవ్ కావాలన్నా, వెకేషన్లో కాకుండా మనకి ఇంకా ఎక్స్టెండ్ కావాలి వెళ్ళాలి అన్నా కూడా మనకి కొద్దిగా ప్లస్ అయితే అవుతుంది అనమాట. అటెండెన్స్ అనేది ఏదో విధంగా అయితే ప్లస్ అవుతుంది అటెండెన్స్ అనేది. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్లో
గ్రీన్విచ్ని ఇక్కడ గ్రెనిచ్ అంటారు అనమాట. డబ్ల్యూ సైలెంట్, ఏ పదం ఉన్నా కూడా డబ్ల్యూది సైలెంట్ ఉంటుంది. సో ఫస్ట్లో కూడా నేను గ్రీన్విచ్ అన్న, తర్వాత అర్థమైంది గ్రెనిచ్ అనేది. సో యూనివర్సిటీ ఆఫ్ గ్రెనిచ్లో ఎక్కువ చైనా ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. జపాన్, చైనా వాళ్ళు. మనకి నోరు తిరగకపోయినా కూడా ఫస్ట్లో కొద్దిగా స్లాంగ్, ప్రొనౌన్సియేషన్, లాంగ్వేజ్ అనేది కూడా ఇబ్బంది అయింది చాలామందికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం ఇందులో కేరళ, తెలుగు, తమిళ్, సో తక్కువ యూపీ సైడ్, హర్యానా సైడ్ వాళ్ళు, కొద్దిగా పంజాబ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ తెలుగు వాళ్ళైతే ఉన్నారు స్టూడెంట్స్. సో తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు మనం ఒక కొత్త కంట్రీకి వచ్చినప్పుడు స్లాంగ్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. బ్రిటిష్ స్లాంగ్ అనేది నేటివ్, సో ఇంగ్లీష్ అనేది ఇక్కడ బాగుండేది మనకి. సో ఆ స్లాంగ్ అనేది నేటివ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకి కొద్దిగా డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో అదే మేము చెప్పాం ఫ్యాకల్టీకి స్టార్టింగ్లో, వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ సమ్ టైమ్స్ వాట్ యువర్ స్పీకింగ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ అండర్స్టాండింగ్, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ ది లెక్చర్ లిటిల్ స్లో అని చెప్తే అప్పుడు వాళ్ళు స్లో చేశారనమాట. అప్పుడు ఏమంటారు వాళ్ళు చాలా చిల్లుగా ఉంటారనమాట. సీరియస్ అయిపోయి నువ్వు నాకు ఎలా చెప్తే ఇష్టమైతే విని, లేకపోతే లేదు ఎందుకని నేను స్లోగా చెప్పను అట్లా ఏమన్నారండి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, దట్స్ ఓకే, వీ విల్ టెల్ ది లెక్చర్ వెరీ స్లో, ఇఫ్ యూ వాంట్ అస్ టు రిపీట్ ఇట్ అగైన్ వీ కెన్ రిపీట్ ఇట్ అని చెప్పారనమాట. సో అప్పుడు స్లోగా స్టార్ట్ చేశారు రిపీట్ చేయడం. వీళ్ళు ఎక్కువ ప్రజెంట్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోయిన స్లైడ్స్ అయితే ఉంటాయన్నమాట. లెక్చర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి స్లైడ్స్ ఉంటాయి, ఫార్మాట్లో ప్రిపేర్ చేసేసి. సో బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి పోర్టల్ అప్లోడ్ చేసేస్తుంది, ఫ్యాకల్టీస్ వచ్చి సిస్టమ్ లాగిన్ చేసి జస్ట్ ఆ పోర్టల్లోకి, ఆ మూడుల్లోకి వెళ్ళిపోయి లాగిన్ చేసేస్తారనమాట. లాగిన్ చేసేసి ఆ మూడులోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఆ లెక్చర్ ఆ వీక్ ఏది ఉందో అది ఆన్ స్క్రీన్స్లో, ప్రొజెక్టర్ స్క్రీన్స్లో ఆన్ చేసేస్తారు. జస్ట్ స్లైడ్స్ వస్తూ ఉంటాయి, అవి చదివేస్తారు. లేదా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ మనకి ఇచ్చి జస్ట్ ఒక 10 minutes 15 minutes టైం ఇచ్చి డిస్కస్ చేయమని చెప్తారనమాట గ్రూప్ అమాంగ్. సో ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారనుకోండి, ఒక 5 మెంబర్స్ ఒక గ్రూప్ చేసి డిస్కస్ చేసుకోమని చెప్తారనమాట. మీరేం ఫీల్ అయ్యారు, మీరు ఒకవేళ కంపెనీ పెడితే మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఆ టైంలో ఎలా డీల్ చేస్తారు, ఏంటి ప్రోస్ కాన్స్ బోత్ టీమ్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క మూడులో ఉంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో వాటిలో ఏం చేస్తారంటే టాపిక్ ఇచ్చేసి ఒక 15 minutes టైం ఇస్తారు మొత్తం క్లాస్ అందరికీ ఇచ్చి డిస్కస్ చేసుకోమని చెప్తారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఓకే ఆల్ రైట్ అని చెప్పి, సో లెట్ us డిస్కస్ అండ్ లెట్ మీ నో వాట్ యువర్ పాయింట్స్ ఆర్ అండ్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అండ్ వాట్ ద పాయింట్స్ యూ వాంట్ టు ఇంక్లూడ్ అని చెప్పి అడుగుతారనమాట. సో మనం చెప్తాం, సపోజ్ క్వశ్చన్ ఉందనుకోండి. సో ఒకవేళ ఎట్లా అంటే మీరు కంపెనీ CEO ఆల్రెడీ అండ్ ఫినాన్షియల్గా మీరు అప్ అండ్ డౌన్స్ అవుతున్నారనమాట కంపెనీ, అండ్ బ్యాంక్రప్ట్స్లో ఉంది లేదా డెబ్ట్స్లో ఉంది, ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అలాంటప్పుడు ఎంప్లాయీస్ని తీసేస్తారా, ఎంప్లాయీస్ని ఉంచుతారా, లేదా శాలరీస్ తగ్గిస్తారా, శాలరీస్ పెంచుతారా? ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. డిస్కస్ చేసుకున్న తర్వాత ఫ్యాకల్టీ అడిగినప్పుడు చెప్తాం. మనం చెప్పిన తర్వాత ఆయన వ్యూ చెప్తారనమాట. అన్నీ వినేసిన తర్వాత లాస్ట్ మినిట్లో చెప్తారు. ఎవరిని ఫోర్స్ చేసి స్టూడెంట్ నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. గ్రూప్ అందరిని కలిసి అడుగుతారు, ఎవరో ఒకరు చెప్పచ్చు అందరి మధ్యలో, లేదా వాలంటీర్గా నీకు చెప్పాలని కొన్ని పాయింట్స్ ఉందనుకో నువ్వు చెప్పచ్చు అనమాట. అదైతే నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను. అంటే ఏంటంటే పాయింటింగ్ అవుట్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉండదు, ఫోర్స్ఫుల్గా ఆన్సర్స్ తెప్పించుకోవాలని ఉండదు, చాలా మెచ్యూర్గా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు అట్లాగే డీల్ చేయాలి అనే కోణంలోనే చూస్తారనమాట. ఇది ఒక కాలేజ్, నేను లెక్చరర్, నువ్వు స్టూడెంట్ అట్లా ఉండదు. ర్యాపో అనేది కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ ఎట్లా ఉంటాం అట్లా ఉంటుంది. ర్యాపో అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. అప్పుడే మనం ఏదైనా టాపిక్ కన్వే చేయగలం అన్న నమ్మకం అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట. ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తక్కువ టైం లెక్చర్స్లో ఫైనెస్ట్ అవుట్పుట్ అయితే ఎవరైనా ట్రై చేస్తారన్నమాట. ఏది ఇంపార్టెంటో అది. కానీ ఫస్ట్ టైం మనం వినేటోళ్ళకి అబ్బా సోది అన్నీ మనకి తెలిసే కదా అని ఉంటుంది. కానీ రేపు పొద్దున మనకి సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత, కోర్స్ అయిపోయిన తర్వాత మన జాబ్స్కి అప్లై చేస్తే వాడు చేసేది అదే. స్కిల్ టెస్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్లో మనం ఎలా పార్టిసిపేట్ అవుతున్నాం. సపోజ్ కంపెనీకి కానీ మన ఆర్గనైజేషన్స్ కానీ ఈ సమస్య వస్తే ఈ అమ్మాయి కానీ ఎలా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారు,
నేర్చుకోగలిగే సత్తా ఉందా, స్కిల్ డెవలప్ చేసుకునే సత్తా ఉందా లేదో చూస్తారనమాట. అదే మనకి క్లాసెస్లో గ్రూప్ డిస్కషన్స్ లాగా జరుగుతుంటుందన్నమాట. మనమేమో లైట్ తీసుకుంటాం, ఇటు చెప్పే నువ్వు చెప్పేసి, ఏం కాదు బొచ్చు నువ్వు చెప్పి అని ఒకరు తోసేస్తాం. నేను ఒకసారి 2 సార్లు చేశా, బట్ తర్వాత అయితే నేను కూడా మాట్లాడాను అనమాట క్లాసెస్ డిస్కషన్స్లో వాటిల్లో కూడా. సో ఇనిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ నేర్చుకున్న లెక్చర్స్లో అయితే ఇనిషియేషన్ ఇంపార్టెంట్, స్కిల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూ వస్తే అది ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఒక కంపెనీగా తర్వాత నువ్వేం డిస్కస్ చేస్తావు, నీకు ఏమేమి థాట్స్ వస్తాయి, నువ్వు ఎలాగ ఇన్పుట్స్ ఇవ్వగలవు, తీసుకోగలవు, అవుట్పుట్స్ ఎలా ఇవ్వగలవు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదైతే నేర్పిస్తారనమాట. బట్ ఇలాంటివి చేసేటప్పుడు క్లాసులు ఏమో చాలా తక్కువ టైం ఉండేటప్పటికి ఏంటి ఇంతసేపు అంతసేపు ఉంటుంది. క్లాసెస్ ఎప్పుడు కూడా ఇక్కడ మా కోర్స్ సంబంధించింది వీక్లీ 2 క్లాసెస్ గట్టిగా మాట్లాడుకుంటాయి, వెన్స్డే అండ్ థర్స్డే. ట్యూస్డే అనేది ఈవినింగ్ జస్ట్ వెల్నెస్ సెషన్ అనమాట. ఈవినింగ్ 5 to 7 అనేది వెల్నెస్ సెషన్ జరుగుతుంది ట్యూస్డే. వెడ్నెస్డే వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 to ఈవినింగ్ 6. థర్స్డే వచ్చేసి మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 3 అనమాట, అంతే. మండే వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది, జస్ట్ 11 to 12 1 క్లాస్ ఉంటుంది. 3 క్లాసెస్ అయితే ఉంటాయి. సో 9 to 10, 10 to 11, 11 to 12 ఉంటుంది. మధ్యాహ్నం 2 to 3 అయితే ఉంటుంది. ట్యూస్డే ఈవినింగ్ వచ్చేసి వెల్నెస్ సెషన్ ఉంటుంది. వెన్స్డే థర్స్డే వచ్చేసి రెగ్యులర్ క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ పంక్చువాలిటీ అనేది చాలా మెయింటైన్ చేస్తారనమాట కొన్ని క్లాసెస్లో. కొన్ని ఫ్యాకల్టీస్ అయితే ఓకే అన్నట్టు ఉంటారనమాట. సో క్లాస్ స్టార్ట్ అయిన 15 minutes వరకు అలౌ చేస్తారు. 15 minutes తర్వాత రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ అటెండెన్స్ అయితే కౌంట్ కాదు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మెయిల్ పెట్టమంటారు అనమాట. తర్వాత లేట్ అయిన తర్వాత మెయిల్ పెట్టమని అడిగామనుకోండి, మళ్ళీ తర్వాత దాన్ని రీజన్ ఇచ్చిన, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. ఒక రోజు మనం అడిగినా కూడా వాళ్ళు నో వీ విల్ నాట్ యాక్సెప్ట్ ది అటెండెన్స్ అంటారనమాట. సో టైంకి రావడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ వచ్చినా రాకపోయినా మనం టైంకి వచ్చామనుకోండి, ఆడి చేత మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మెయిన్గా ఇక్కడ ఎలా అంటే కొన్ని ఫ్యాకల్టీస్ కొంతమంది హార్ష్గా ఉంటారు. ఎట్లా అంటే జస్ట్ ఒక 10 minutes లేట్ అయింది అనుకోండి, స్టే అవుట్ సైడ్ అంటారు కొంతమంది అనుకుని ఒక 20 minutes అయినా రాణిస్తారు. తర్వాత లేదా యూ బెటర్ స్టే అవుట్ సైడ్ అంటారనమాట. సో లాస్ట్ వీక్ ఏంటంటే నాకు మా ఫ్రెండ్కి జరిగింది సేమ్ అట్లాగే. సో జస్ట్ ఒక 20 minutes లేట్ వచ్చినందుకు స్టే అవుట్ సైడ్ అని ఆ రోజు ఇంకా పోయినట్టు క్లాస్ అంత దూరం కష్టపడి. సో 10 o'clock క్లాస్కి అటెండ్ అయ్యామన్నమాట నెక్స్ట్ బిల్డింగ్కి అట్లాగా. సో ఇదొక పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను. మెయిన్గా ప్రాక్టికల్ అయితే ఉంటుందన్నమాట. ఒక అవర్స్ గంటల క్లాసెస్ తీసేసుకొని ఇంటికి హోంవర్క్ ఇచ్చేసి అది చేయి ఇది చేయి అట్లా ఉండదు. జస్ట్ వీక్లీ 2 classes, హార్డ్లీ 5 hours 6 hours క్లాస్ ఉంటుంది అంతే. తర్వాత నీ చేతికి వదిలేస్తారు, లైబ్రరీ ఉంది, నువ్వు రీసెర్చ్ చేయి. నీకు ఆన్లైన్ జెన్యూన్ కోర్స్ ఆర్టికల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, అందులోంచి రీసెర్చ్ చేయి. నీకేమైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ మెయిల్లో మేము రిప్లై ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం అంతే. డెడ్లైన్స్ ఇస్తారు. సబ్మిషన్స్కి డెడ్లైన్స్ ఉంటాయి. సబ్మిషన్స్ ఏంటంటే అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. మా కోర్సులో వచ్చేసి 3 terms, Term 1, Term 2, Term 3. సో Term 1 వచ్చేసి April 25th to July 22nd వరకు అయింది, 19th వరకు అయింది. సో July 19th నుంచి September 22nd వరకు వెకేషన్ అన్నమాట, సమ్మర్ వెకేషన్. సో September 23rd నుంచి December 13th వరకు Term 2. ఇప్పుడు ప్రస్తుతం Term 2లో ఉన్నాం. సో ఇవాళ డేట్ వచ్చేసి November 26th. సో Term 2 వచ్చేసి December 13th అయిపోతుంది. సో December 13th నుంచి January వరకు వెకేషన్ అనమాట, వింటర్ వెకేషన్. అలాగో క్రిస్మస్, న్యూ ఇయర్ వీళ్ళకి అదే ఇంపార్టెంట్ కాబట్టి అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ January నుంచి April వరకు 3rd term. బట్ ఆ టైంలో మీరు రావచ్చు రాకపోవచ్చు, కానీ డెజర్టేషన్కి అయితే ఫేస్ టు ఫేస్ 1-on-1 ఫేస్ టు ఫేస్ సెషన్స్ అయితే తీసుకోండి సూపర్వైజర్ నుంచి అని అంటారనమాట. సో దాని వరకు అయితే రావాలన్నమాట. సో ఎక్కువ క్లాసెస్ అయితే ఉండవు, బట్ నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ నువ్వు చేస్తున్నావా, బయట వాళ్ళకి ఇచ్చి చేయిస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అదే ఇప్పటివరకు అయితే ఎక్స్పీరియన్స్ అనేది. సో మెయిన్గా నేనైతే ప్రాక్టికాలిటీ, థియరిటికల్ కన్నా ప్రాక్టికాలిటీ ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ మనం చేసుకునేలాగా ట్రైన్ చేస్తారు. వాళ్ళైతే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి వదిలేస్తారు అంతే. మిగతా వర్క్ అంతా నువ్వు చేయాలన్నమాట. అది నువ్వు బయట చేయిస్తావు, నువ్వు చేయిస్తావా అన్నది నీ పర్సనల్. జాబ్స్ అంటారా, కూర్చొని ట్రై చేయడం, దాని మీద ఒక వీడియో అయితే సపరేట్గా ట్రై చేద్దాం అన్నమాట. థ్యాంక్ యూ.